ఇప్పుడు ఏం జరుగుతుందంటే బతుకమ్మను తీసేయడము, హస్తం గుర్తు పెట్టడం అనేది కూడా కాంట్రవర్సీ అవుతుంది సార్. అంటే మీరు బాగా వెతగ్గా రంగుల్లోనూ ఆ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పాత తెలంగాణ తల్లి విగ్రహంలో బీఆర్ఎస్కి సంబంధించిన టీఆర్ఎస్కి సంబంధించిన రంగులు కనిపిస్తాయి. ఇప్పుడు దాంట్లో కాంగ్రెస్ అందులో ఆశ్చర్యం ఏమి ఉండదు. ఒకప్పుడు ఒక చిన్న అప్రస్తుతంగానే విగ్రహాలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టారు. సో మళ్ళీ మనకి మార్చికి సంబంధించి ఉద్యమంలో అది కూడా ఆ విగ్రహాలకు సంబంధించిన అంశం కూడా వచ్చింది కదా. ఆ విగ్రహాలు చేస్తున్నప్పుడు పత్రికల్లో అప్పుడు ఒక రకమైన పుకార్లాగా వచ్చింది. రామారావు గారు అన్నింటిలోనూ ఆయన పౌరాణికాలు కదా, పాత సినిమాలో శ్రీకృష్ణదేవరాయలన్నా ఆయనే, నన్నయ్యన్న ఆయనే. సో ఈయన ఏం చేస్తున్నాడు, జాగ్రత్తగా ఆయన షేపుల్లో మొత్తం అన్నీ చేయించి పెట్టేస్తున్నాడేమో అని అనుమానపడ్డారు. మనం ఆ దృష్టితో చూస్తే అలాగే ఉంటుంది, కానీ కాదు. అంటే కొన్నిసార్లు అంబేద్కర్ విగ్రహాలు కూడా కనబడ్డాయని. సో కాబట్టి ఏంటంటే అది జనరల్గా కొన్ని చోట్ల ఒక పాలకుడు ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి రూపాలని ఆయన చెప్పినట్టు చేయడం అనేది కొంచెం కళాకారుడు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్గా కళకు సంబంధించింది, వ్యతిరేకించేవాళ్ళు కళకు సంబంధించింది కానీ వ్యతిరేకించేవాళ్ళు భక్తికి సంబంధించింది కానీ కాదనమాట. ఒక రకంగా మేము నిర్మించిన రూపాన్ని పక్కన పెట్టారు. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చెప్పా కదా, ముందు తెలంగాణ తెచ్చింది మేము అని అంటున్నారు కదా, ఇచ్చింది మేము అనేది ప్రతి దాంట్లోనూ చూడాలా మీరు అన్న భావన ఒక పక్కన ఉంది. రెండో భాగం ఏంటంటే ఈ జనరల్గా ఇప్పుడు రాజీవ్ గాంధీని ఎందుకు పెట్టారనేది అది దాని గురించి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అడగడం మర్చిపోయారు, కేటీఆర్ కూడా అడగడం మర్చిపోయారు, చాలామంది మర్చిపోయారు. అటెన్షన్ ఇదా మర్చిపోయింది. మీడియాకి ఎలాగో కొంచెం ఒక మెమరీ, మనం వాళ్ళు ఏదొస్తే నిన్న వదిలేస్తాం కదా, జనరల్ సహజంగా ఉండేటువంటిది. సో మీడియా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కదా. ప్రతిపక్షంలో గుర్తుపెట్టుకోవాలి. అయితే స్టేట్ కాంగ్రెస్ విషయం పక్కన పెడితే సెంట్రల్ కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకోవడము, సోషల్ జస్టిస్ అని నినాదం ఇవ్వడం, ఇవి ఏవైతే ఉన్నాయో అసలు కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో చేతిలో పట్టుకునేటువంటి అర్హత లేదు అని కొంతమంది మాట్లాడడం, సోషల్ జస్టిస్ అనే దానికి కాంగ్రెస్ పార్టీ అర్హత లేదు అనేది కొంతమంది మాట్లాడడం, ఏదైనా కూడా అంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ అవమానం చేసిందనే అంశం దగ్గర నుండి ఇప్పటివరకు అసలు రాజ్యాంగానికి తూట్లు పొడిచిందే కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకోవడం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా చాలా కాలంగా రాజకీయంగా విశ్లేషకులు వీళ్ళందరూ ఏమిటూ వచ్చారంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అని, ఒకే నాణ్యానికి రెండు వైపులు లాంటి వారు, నాణ్యం అదే. సో కాబట్టి ఒకటి చాలా రైజ్లో ఉంటే ఇంకో డౌన్లో ఉంటుంది, అంటే దాని అవసరం తగ్గుతుంది, దాని అవసరం తగ్గుతుంది. అంటే బీజేపీ రేంజ్లో కాంగ్రెస్ అవసరం తగ్గుతుంది. సో కాబట్టి జనం బొరుసును చూసి విసుగుపోయి అనుకుంటే బొమ్మను చూపించవచ్చు. అంటే రెండిటి యొక్క ఇప్పుడు ఏవైతే అంటున్నారో రాజ్యాంగానికి సంబంధించి, సో రాజ్యాంగానికి మనకి ఒక ఎమర్జెన్సీని ప్రకటించి హక్కులను హరించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే. సో కాబట్టి ప్రాథమిక హక్కులు లేకుండా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఏవీ లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. అది ఎమర్జెన్సీ ద్వారా చేశారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏ మాత్రం దానికి ఎమర్జెన్సీ కూడా సో కాబట్టి అంచేత అన్ని వ్యవస్థల్లోనూ ఆ మార్పు కనిపించిపోతుంది, అనుకున్నది జరిగిపోతుంది. సో కాబట్టి ఎక్కడ ఆల్మోస్ట్ ప్రధానంగా అది ఇంకొకటి ఏంటంటే అదే కాంగ్రెస్ పట్టుకుందా మరొకటి పట్టుకుందా అనేది చిత్రం ఏమిటంటే, మొదటిసారి నరేంద్ర మోడీ పార్లమెంటు భవనంలోకి పార్లమెంటు సభ్యుడుగాను మొదటిసారి ప్రవేశించారు, ప్రధానమంత్రిగాను మొదటిసారి ప్రవేశించారు. ఆయన అప్పుడు మట్టిని అద్దుకున్నారు. రెండవసారి ప్రవేశించినప్పుడు రాజ్యాంగానికి మొక్కారు. ఇప్పుడు 3.0 వచ్చింది. ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పట్టుకుంది. అంటే రెండు దాంట్లోనూ రాజ్యాంగం సంబంధించినటువంటి రాజ్యాంగ పరిరక్షణ లేదు. ఇందులో స్పష్టంగా అన్ని వ్యవస్థల్లోనూ మనకి కనిపిస్తూ ఉంది. సో ప్రతిదాని మీద నిఘా అండ్ ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ చేసుకునేటువంటి అవకాశం లేదు. ప్రధానంగా
ఒక ఎన్నికల విధానము పాలనా విధానం కాకూడదు, ఎన్నికల ప్రచార విధానము పాలన విధానం కాకూడదు. సరే, మీరు ఏదో ఒక మైనారిటీలని దూరంగా పెట్టి మైనారిటీలని బూచిగా చూపి మీరు మెజారిటీ ఓట్లను నుల్లుకుంటున్నారు. అందుకు ఒక్కొక్కసారి ఒక కథ చెప్తారు. సో కదా, అంటే ద్వేషాన్ని రేకెత్తించడానికి ఒక కథ చెప్తారు. ఒకసారి ఏమో కౌ స్టోరీ, ఇంకోసారి లవ్ స్టోరీ, మూడోసారి క్యాష్ స్టోరీ. రామ మందిరం ఆయన అద్వానీ గారు, ఆయన దానికి పరాకాష్ఠ తీసుకెళ్ళి ఈయన వీళ్ళకేం మిగిల్చాడు ఆయన దాని మీద జీవించడం తప్ప మోడీజీకి పెద్ద రామ మందిరం ఆయన కట్టే అవకాశం వచ్చింది అంతే. కాకపోతే సో కాబట్టి ఒకసారి మనం ముజఫర్నగర్ అల్లర్లు ఉత్తరప్రదేశ్లో, అది బీసీలకి ముస్లిం ఇద్దరు మధ్య వచ్చిన అగాధ ఒక చిన్న ప్రేమ కథని వాళ్ళు ఎన్నికల ప్రేమ కథగా మార్చేసి ఎన్నికల ద్వేష ఎన్నికల కథగా మార్చేసుకున్నారు. సో తర్వాత క్యాష్ అని మన దేశభక్తి పేరు మీద ఒకటి సో క్యాష్ అంటే మనం డిమానిటైజేషన్. ఇంకొకటి గోవు కొత్తగా భారతదేశాన్ని గోవుని కొత్తగా ఆరాధించడం మొదలుపెట్టారా? సో భారతీయ జనతా పార్టీ రాకముందు గోవు గురించి తెలీదా? కదా, గోవుకి 4 కాళ్ళుండును 2 చెవులును తెలీదా జనానికి? గోవు పాలు ఇచ్చును పవిత్రమైన జంతువు తెలీదా జనానికి? గోవు సాధు జంతువు దానికి తెలీదా? గోవు మన విశ్వాసానికి ప్రత్యేక తెలీదా? గోవు మహాలక్ష్మి మనకు తెలీదా? మరి దాన్ని అంటే గోవుని పెంచుకునేది మనమేనా? ఇంకెవరు పెంచుకోరా? ఆ పేరు మీద గో హత్యకు పాల్పడుతున్నారని, చచ్చిన గోవుల్ని చర్మం ఒలుచుకుని జీవించేటువంటి వృత్తులు బతకమని వేల సంవత్సరాలు ఊరు వెలుపల నెట్టేసి అదే వృత్తి చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి పోయి కదా. ఓనాలో ఏం జరిగింది గుజరాత్లో? వాళ్ళు ఎప్పట్లాగే డెడ్ కావు తీసుకొచ్చి ఒలుచుకున్నారు. ఉద్యోగాలు లేక 10th ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి పిల్లలు కులవృత్తి చేసుకుంటున్నారు. వాళ్ళని పట్టుకొని మీరు గోవుని హత్య చేశారా అని చెప్పి వాళ్ళని జీపు కట్టుకుని రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు. మరి ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుందా? అస్పృశ్యత నివారణ మీద రాజ్యాంగంలో ఎన్ని అధికరణాలు ఉన్నాయి, అన్ని సర్వనాశనమయ్యాయి కదా. మరి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఎవరో ఒకళ్ళు అడగాలి కదా. కాబట్టి మిగిలిన వాళ్ళు అడిగితే వినపడదు, ప్రధానంగా రాజకీయాల్లో ఉండేవాళ్ళు అడిగితే వినపడుతుంటుంది. సేవ్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పటి నుంచో ఉంటున్నారు. కానీ శ్రీరామ్ అన్నారు, చాలామంది అన్నారు. కానీ అది రాహుల్లో చిన్న పుస్తకం పట్టుకునేటప్పటికి ఇది దాన్ని సింబల్ అయింది రాహుల్ గాంధీ అంచేత. కాబట్టి సెక్యులరిజం అనేది డేంజర్లో పడింది. అసలు సెక్యులరిజం అనేది ఇవాళ బూతు మాట కింద మార్చేశారు. సెక్యులరిజం వీళ్ళంతా సూడో సెక్యులరిస్టురా అంటే తెలియకుండానే ప్రతి వారులను కూడా పరమతాల మీద విపరీతమైన ద్వేషం పెంచడం కదా. సో ఆ ద్వేషం పెంచడంలో భాగంగా జనాలను ఎంత నింపితే అది. సో మన దేశంలో భక్తికి దేశభక్తికి పెద్ద తేడా లేదు. దేశభక్తి అంటే మన దేశంలో అన్ని చోట్ల మనం సరిహద్దును షేర్ చేసుకునే ఉంటాయి. చైనా వాడు సరదాగా నడుచుకుంటూ వచ్చేస్తాడు, అప్పుడప్పుడు వచ్చి ఇది నాది అంటాడు. వాడితో మనం ఏం చేయలేం, చాలా వాటితో మనం ఏం చేయలేం. కానీ పాకిస్తాన్తో ఏదైనా వచ్చిందనుకోండి, అది ఎప్పుడు అది మనం సర్జికల్ స్ట్రైక్స్ అని ఎప్పుడు జరిగేవి. దాన్ని ఎవరు యుద్ధంలో దాన్ని ఎన్నికల ప్రచారంగా ఎవరైనా చూపిస్తారా? కానీ ఇప్పుడు చూపించారు. సో కాబట్టి దాన్ని ఎందుకు దేశభక్తి? అదే దేశభక్తి. దేశానికి చాలా వాటి నుంచి ముప్పు ఉంటుంది కదా, దేశభక్తి కదా. సో మన దేశంలోనే సొమ్ము రకరకాలుగా ఘోరమైన పెట్టుబడులు దేశం సొమ్ములు దారి మళ్ళీపోతుందని అమెరికా వాడు చెప్తే ఒక పెద్ద పారిశ్రామికవేత్తది, మరి దాని మీద అతన్ని కాపాడడం దేశభక్త? నిర్ణయించుకోవాలి మీరు, మనమే కదా. ఏది దేశభక్తి? అంత ఆలోచించే పని పెట్టరు అన్నమాట. అసలు ప్రజలకు ఆలోచన లేకుండా చేయడమే ఈ పాలన యొక్క లక్షణం. కాబట్టి ప్రచారం ఏదైతే ఉందో పాలనలో కూడా అదే ఉంటుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అది
సిఏఏ, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోతే ఎవరికైనా పౌరసత్వం ఇవ్వచ్చు, ఒక్క ముస్లింలు తప్ప. ఇలా ఎక్కడన్నా ఉంటుందా? మరి మత ప్రసక్తి లేని రాజ్యాంగం కదా, మరి ఎట్లా మారుస్తారు కదా. సో కాబట్టి కాన్స్టిట్యూషన్లో ప్రతి అధికరణానికి ముప్పు వాటిల్లేటువంటి సందర్భంలో అది ఎవరు పట్టుకున్నారని తర్వాత విషయం. నిన్న మీ మీ నానమ్మే కదయ్యా మొత్తం హక్కులన్నీ హరించింది, నువ్వు పట్టుకుంటావు ఏంటంటే మరి ఎవరు హరించిన వాళ్ళు పట్టుకోవడం ఇంకా మంచిది కదా. వాళ్ళే రేపు సింబల్గా ఉన్నారనుకోండి, రేపొద్దున కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని తుక్కు కింద తొంగలకు తొక్కేస్తుంది అనుకోండి, అప్పుడు నరేంద్ర మోడీ కూడా సేవ్ కాన్స్టిట్యూషన్ అని పట్టుకున్నాం అనుకోండి, మనందరం నరేంద్ర మోడీ వెనకాల ఉంటాం. ఇలా పట్టుకుంటాడో ఆయన సో కాబట్టి అంచేత ఏమవుతుంది, ఇప్పుడు రాహుల్ గాంధీ పట్టుకున్నారు అంచేత. కాబట్టి రాజ్యాంగం అనేది, రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగం వ్యక్తికి పరిరక్షణ ఉంది, వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణ ఉంది. అది తీసేస్తే భయంతో బతకాల్సి వస్తే వేరే మత విశ్వాసం కలిగిన వాళ్ళు, మత విశ్వాసం అనేది మనం ఏమైనా రిలీజియన్ని స్టేట్ రిలీజియన్గా మార్చుకున్నామా? ఈ మతమే కలిగి ఉండాలని ఎక్కడైనా రాజ్యాంగంలో రాసుకున్నామా? లేదు కదా. నాకు ఇష్టం వచ్చిన మతాన్ని నేను స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, హక్కు ఉంది నాకు కదా. అంతే. అలాంటిది అసలు నువ్వు హిందూ మతాన్నిలోంచి ఉన్మాదం చేయగలిగే శక్తి నీకు వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. హిందూ మతం డెమోక్రటిక్గా ఉంటుంది, ఎందుకోసం మనకి ఇష్ట దైవాన్ని ఆరాధించుకోవచ్చు అనే ఛాన్స్ ఎవరైనా ఏ మతంలోనే ఉంటుందా? ఉండదు. నీ కృష్ణుడు కాబట్టి కృష్ణుడు, రాముడు కాబట్టి రాముడు, ఆంజనేయులు కాబట్టి ఆంజనేయులు ఆలోచించుకోవచ్చు. ఇంత డెమోక్రటిక్గా ఉంటుంది. సో అలాంటి దాన్ని నువ్వు దాంట్లో కూడా క్రియేట్ చేస్తున్నావు అంటే మమ్మల్ని వీళ్ళని తెలివికి మెచ్చుకోవాలి. పరమత ద్వేషాన్ని విపరీతంగా చేస్తున్నారంటే వీళ్ళకి తెలివి మెచ్చుకోవాల్సి. కాబట్టి రియల్లీ కాన్స్టిట్యూషన్ ఇస్ ఇన్ డేంజర్. అది హూ ఎవర్ హోల్డ్స్ ఇట్, అది రాహుల్ గాంధీ పట్టుకున్నాడా, లేదా కమ్యూనిస్ట్ నేతలు పట్టుకున్నారా, లేకపోతే మరొక తమిళనాడులో స్టాలిన్ పట్టుకున్నాడా, పినరాయి విజయన్ పట్టుకున్నాడా, లేకపోతే మమతా బెనర్జీ పట్టుకున్నారా, లేకపోతే ఎవరన్నా ఇమ్మెటీరియల్. సో దట్ ఈస్ సేవింగ్ కాన్స్టిట్యూషన్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే అన్నమాట.